నమస్తే అందరికీ నమస్తే. ఆహ్, ఈ సృష్టి నియమాలు, ఈ సృష్టి నియమాల గురించి అసలు నిజంగా నాకు తెలవదు. చాలా అద్భుతమైన ఒక మార్పు జరిగింది నాకు ఈ సృష్టి నియమాల గురించి తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు నాకు ఈ సృష్టి నియమాల గురించి నేర్పిన గురువు ఎవరు అంటే మన 'జీహెచ్ ప్రసాద్' సార్. నేను ప్రసాద్ సార్‌కి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. 1000,00,00,000 కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా జీవితంలో చాలా పెద్ద మార్పొచ్చింది ఈ సృష్టి నియమాల గురించి తెలుసుకున్నప్పుడు. అదేవిధంగా 'జీహెచ్ ప్రసాద్' సార్ ఏ పని చేసినా కూడా ఈ లోక కళ్యాణం కోసం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎవరైతే గోల్ పెట్టుకొని పని చేస్తారో వాళ్ళు రీచ్ అవ్వడానికి కావాల్సింది గానీ, లేదంటే ఒక గోల్ పెట్టుకొని పని చేస్తే ఎట్లా డబ్బు సంపాదించొచ్చు, ఏ విధంగా మనం లోక కళ్యాణంలో భాగం కావచ్చు అనే కోణంలో ఏ పని చేసినా కూడా అది ఆలోచించి మన గురువుగారు పని చేస్తా ఉంటారు. నేను సార్ మీటింగ్‌కెళ్ళినప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు కరుంగలి మాల గురించి చెప్పడం జరిగింది. సారు ఏ విషయం చెప్పినా కూడా అది మంచి జరగడానికే ఉంటది కాబట్టి నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నా. అయితే నేను కరుంగలి మాల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ఈ కరుంగలి మాల నా చేతిలోకొచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. సంతోషంగా ఉంది. చక్కగా పూజ చేసి దేవుని దగ్గర పూజ చేసి మాకిది కొరియర్ చేయడం జరిగింది స్పీడ్ పోస్ట్‌లో. చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నా జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మాల వేసుకోవడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ అంటే మన పైన, మన మీద మనం చెడిపోవడానికి కావచ్చు, మనం ఎదగకుండా కావడానికి కావచ్చు, ఇతరుల మాటలు ఏవైతే ఉంటాయో, ఆ మాటలు మన మీద ప్రభావం చూపకుండా ఉండడానికి, ఏదైతే నెగెటివ్ ఉంటుందో అది మనల్ని చేరకుండా ఉండడానికి, తిరిగి వాళ్ళకే కొట్టే విధంగా ఈ కరుంగలి మాల పనిచేస్తుందని నేను నమ్ముతున్నా. ఈరోజు నా దగ్గరికి ఇది రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్.